ఒక అమ్మాయి కథ పార్ట్ 4. తమ్ముడిని పోలీసులు తీసుకెళ్లారని చూడగాని జయశ్రీ కంగారుగా కాలేజీ బయటకు పరిగెత్తింది. వెంటనే ఒక ఆటోని ఆపి, అన్నా, త్వరగా పోలీస్ స్టేషన్కి పోనీయవా అన్నా, చాలా అర్జెంట్ అన్నా. ఆటో డ్రైవర్ వీలైనంత వేగంగా తీసుకెళ్తూ ఉంటాడు. అయ్యో, ఫోన్ చేద్దామంటే నాకేమో ఫోన్ లేదు. కనీసం ఎవరినైనా అడిగి ఫోన్ చేద్దామన్నా నా భర్త ఫోన్ నంబర్ కూడా నాకు తెలీదు. ఒక ఆలోచన. అన్నా అన్నా, ఒక్కసారి రైట్ తీసుకొని చికెన్ పకోడీ బండి దగ్గరికి పోనీయవా అన్నా? మేడం, అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి పోవాలన్నారు. ఇప్పుడు చికెన్ పకోడీ ఉంది మేడం. ఆయన ఇంత పొద్దున బండి తెరవడు. వైన్ షాప్ ఓపెన్ అయినప్పుడు తెరుస్తాడు. ఆ టైమింగ్స్ మాకు తెలుసు కదా మేడం. ఆయన వైన్స్ తెరవకంటే ముందు చికెన్ పకోడీ దొరకదు. అన్నా, ఇంత టెన్షన్లో ఎవరైనా చికెన్ పకోడీ తింటారా? అక్కడ నాకు వేరే పనుంది. నాకే చాలా టెన్షన్గా ఉంది. నువ్వు కాసేపేమీ మాట్లాడకుండా వెంటనే అక్కడికి పోనీ అన్నా అనేసరికి ఆటో డ్రైవర్ జయశ్రీ చెప్పిన చోటుకు తీసుకుని వెళ్తాడు. అన్నా, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఒక కాల్ చేసుకోవాలి. ఏంది మేడం, ఆటో ఎక్కినాక పోలీస్ స్టేషన్ అన్నావు, తర్వాత చికెన్ పకోడీ బండి అన్నావు, టెన్షన్ అంటున్నావు, ఇప్పుడు నా ఫోన్ అడుగుతున్నావు. కుంపదీసి నన్ను దేంట్లోనైనా ఇరికించే ప్లాన్ కాదు కదా ఇది. ఇలాంటివన్నీ నా వల్ల కాదు మేడం, నేను వెళ్తున్నా. అన్నా అన్నా, నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతానన్నా, ఒక్కసారి ఫోన్ ఇవ్వన్నా. సరే సరే, బతిమాలుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నా. ఒక్కటేసారి ఫోన్ చేయాలి, తర్వాత నంబర్ డిలీట్ చేస్తా. నీకు నాకు సంబంధం ఉండదు. అలాగే అన్నా, ముందు ఫోన్ ఇవ్వవా అని వెంటనే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది జయ. ఆ తర్వాత తన భర్త చికెన్ పకోడీ బండి దగ్గరికి వెళ్లి బండి మీదున్న ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తండి ప్లీజ్ అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. హలో, ఎవరు? ఏమండి, నేను జయని. చాలా ఘోరం జరిగిపోయింది, మీరు వెంటనే రండి. జయా, జయా, ఎక్కడికి రావాలి? అసలేమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా ఏదైనా గొడవ జరిగిందా? చెప్పు, ఏమైందో? అవును, ఇంతకీ నంబర్ ఎవరిది? మా తమ్ముణ్ణి పోలీసులు తీసుకెళ్లారు. ఏం జరిగిందో అని కంగారుగా ఉంది. మీరు రండి, కాస్త ధైర్యంగా ఉంటుంది. ముందు ఈ నంబర్ ఎవరిదో చెప్పు. పోలీస్ స్టేషన్కి ఆటోలో వెళ్తుంటే ఆటో అన్నని అడిగాను, మీకు ఫోన్ చేద్దామని. ఓ, అంత క్లోజ్ ఆటో డ్రైవర్లున్నారా నీకు? అందుకేనా నేను రోజూ కాలేజ్ దగ్గర దింపుతానన్నా కూడా ఆటోలోనే వెళ్తానంటున్నావు? నేను పిచ్చోణ్ణి. నువ్వు చెప్పినవన్నీ ఎందుకు ఏమిటి అని అడగకుండా నమ్మేస్తుంటాను కదా. నేను చెప్తుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? నా తమ్ముడిని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్తో నేనుంటే మీరు ఇంకేవో మాట్లాడుతున్నారు. త్వరగా స్టేషన్ దగ్గరికి రండి. నీకు ఇన్ని పరిచయాలున్నాయి కదా, నీ తమ్ముడిని నువ్వే విడిపించుకో, నేనెందుకు మధ్యలో? అలా కాదండి, మీ కాళ్లు పట్టుకుంటాను, త్వరగా రండి అంటూ ఏడుస్తూ ఉంటుంది జయ. సరేలే, అలా రోడ్ల మీద ఏడవకు. నేను నిన్నేమో అన్నానని అనుకుంటారు. ఏడు పాపి, నువ్వెళ్ళు. స్టేషన్ కాలోపు నేను కూడా వస్తానులే అని అనగాని జయ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆటో ఎక్కేసి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్లేసరికి ఆటో డ్రైవర్కి ఒక కాల్ వస్తుంది. హలో, ఎవరు? రేయ్, ఎవడ్రా నువ్వు? నా పెళ్ళం ఫోన్ చేసిన నంబర్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు? హలో సార్, నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. ఇందాక మీ ఆవిడే నా నంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. ఇదిగో, ఆవిడకే ఇస్తున్నా, మాట్లాడుకోండి. మేడం, ఫోన్ తీసుకోండి, మీ సార్ చేశాడు. ఏం మేడం, తలతిక్కగా మాట్లాడుతున్నాడు ఆయన అంటూ ఫోన్ ఇస్తాడు జయకి. దాంతో జయ ఫోన్ తీసుకుని, చెప్పండి, మా తమ్ముడు గురించి ఏమైనా తెలిసిందా? మీ తమ్ముడు గురించి కాదు, నీ గురించి తెలిసింది. కాలేజీలో ఎవరితోనో కులుకుతున్నావంట కదా. ఇంట్లో మొగుడు నచ్చకుండా వేరేవాడు నచ్చుతున్నాడంటే నా దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నదేంటో. ఏం మాట్లాడుతున్నారు? నిన్నటి మత్తింకా దిగలేదా ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడకుండా త్వరగా లేచి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తుంది జయ. కాసేపటికి పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది. వెంటనే స్టేషన్లోకి వెళ్లి లేడీ ఇన్స్పెక్టర్ కనిపించడంతో నేరుగా ఆవిడ దగ్గరికి వెళ్ళింది. మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. మా తమ్ముడు అలాంటి పొరపాట్లు చేసేవాడు కాదు మేడం. చదువుకునే పిల్లోడు. వాణ్ణిలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పితే వాడి కెరీర్ మీద ప్రభావం పడుతుంది కదా మేడం. వాడు ఇంకోసారి ఇలా చేయకుండా చూసుకునే బాధ్యత నాది.
హలో హలో, కొంచెం ఆపుతావా నీ డ్రామా ప్రోగ్రాం? వాడు చేసింది ఈవ్ టీజింగ్. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రాంగ్, కంప్లైంట్ ఇచ్చారు. వీడి మీద అన్ని ఎలుగెత్తి ప్రూవ్ అయితే చిప్పకూడే మీ తమ్ముడికి. అలా కాదు మేడం, మీరే అలా అంటే ఎలా? ఏదో ఒకటి చేసేవాణ్ణి ఇందులో నుంచి బయటకొచ్చేలా చూడండి మేడం. ఒక పని చెయ్యి, ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుకుని కేసు వాపస్ తీసుకోవాలని బతిమాలుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో చేసుకో, అది నీ ఇష్టం. తప్పుగా ఏదైనా చేశారా నేనే వచ్చి అరెస్ట్ చేస్తా. చెప్తున్నా, ఇక వెళ్ళు. వెళ్తాను. ఒకసారి మా తమ్ముడు ఎక్కడున్నాడని చూపిస్తారా? అదిగో పక్క రూంలో ఏదో మూలకు కూర్చొనుంటాడు, చూసుకోపో అని చెబుతుంది పోలీస్. అలా చెప్పగానే వెంటనే తమ్ముడున్న గదిలోకి వెళ్ళింది జయ. ఒక మూలకు భయపడుతూ ఉన్న తమ్ముణ్ణి చూసి జయ మనసు కరిగిపోయింది. బాధతో తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా ఇదంతా? ఇన్ని రోజులు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా అమ్మాయిల వెంట మాత్రం తిరగవన్న నమ్మకంతో ఉండేదాన్ని. కాని ఈరోజు నా కళ్ల ముందే ఒక అమ్మాయిని వేధించి ఇలా పోలీసుల చేతికి చిక్కావు. ఏం మాట్లాడుతున్నావక్క? నేను దాని వెంట పడటమేంటి? మేమిద్దరం 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళింట్లో కూడా తెలుసు. నిన్న ప్రాంక్ వీడియో తీయడానికి అలా చేశాం. నాకర్థమైందిరా. ప్రాంక్ వీడియో పేరు చెప్పి నీతో అలా చేయించి దాన్ని ప్రూఫ్గా పెట్టి నిన్నిలా పోలీస్ స్టేషన్లో పాలు చేశారు. దీన్నుంచి బయటపడటం ఎలారా? నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడకుండా ఉండు అని తమ్ముడికి ధైర్యం చెప్పి ఆ గదిలో నుంచి బయటకు వెళ్తుండగా ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ తన భర్త సీను కనిపించాడు. మేడం, మా పెళ్లైనప్పటినుంచి చూస్తున్నా. ఎప్పుడు వాడు తిన్నక ఒక్క పని చేసింది లేదు. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు. వాడు మారాలంటే మీ దగ్గరే 2 రోజులుంచుకొని మీ లాఠీ రుచి చూపించి పంపితే దెబ్బకు సెట్ అయిపోతాడు. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడున్న పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడుతుందేంటి? ఘనకార్యం చేశాడని గొప్పగా స్పీచ్లు ఇవ్వడానికి చూస్తున్నావా? చేసింది చాలు, ముందు బయటకు పద, ఇంటికెళ్ళిపోదాం. అలా మాట్లాడతారేంటి? వాణ్ణిక్కడిలా వదిలేసి నేనెలా రాగలనండి? అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడొస్తాను. అది చూసుకోవడానికి వాడికొక అమ్మా నాన్న ఉన్నారుగా. తొక్కలో అక్కేం చేయాల్సిన అవసరం లేదు. పద ఇంటికి అని బలవంతంగా జయని అక్కడ్నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు సీను. జయ ఎంతగా చెప్పడానికి ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదు. జయ దగ్గర ఫోన్ లేకపోవడంతో ఈ విషయం తల్లికి కూడా చెప్పలేకపోయింది. ఆ రోజు నుంచి సీను జయని కాలేజ్కి పంపడం కూడా మానేశాడు. జయని ఇంటి దగ్గరే ఉంచుతూ సాయంత్రం అవ్వగానే తన చికెన్ పకోడీ బండి దగ్గరికి తీసుకుని వెళ్లేవాడు. అలా వారం రోజులు గడిచాయి. జయ తన దగ్గర ఫోన్ లేకపోవడంతో అరవింద్ గురించి కనీసం తన తల్లికి కూడా తెలియజేయలేదు. అరవింద్ జయ దగ్గరున్నాడని జయ తల్లి అనుకుంటూ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరూ కూడా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకపోవడంతో వారం రోజుల పాటు అరవింద్ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోతాడు. రేయ్, వారం క్రితం మీ అక్కొచ్చి అది చేస్తా ఇది చేస్తా, మా తమ్ముడు అది ఇది అని మాట్లాడింది. తీరా చూస్తే నిన్ను పట్టించుకున్న మోహాన్ని పోలేదు. సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఎవరూ నిన్నేదో ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి ఇలా రాకుండా చూసుకో. ఇక వెళ్ళిపో. ఇంకోసారి పోలీస్ స్టేషన్లో కనిపించావా, పెండింగ్లో ఉన్న కేసుల్లో తోసి కనీసం 2-3 ఏళ్లైనా జైలుకి పంపిస్తా చెబుతున్నా. మేడం, ఆ అమ్మాయి నేను నిజంగానే ప్రేమించుకున్నా మేడం. ప్రాంక్ వీడియో చేద్దాం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పింది. ఆ వీడియో ప్రూఫ్తోనే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయిలంతేరా, కావాలనుకున్న విషయం తొందరగా చెప్పరు. తల్లిదండ్రులు, చదువులు, ఇలా ప్రతిదీ వాళ్ళకి వదిలించుకోవడానికి కారణాలే. అందరమ్మాయిలు అలా ఉంటారని కాదు, కానీ నీలాంటి అబ్బాయిలు మాత్రం చాలానే ఉన్నారు. మళ్ళీ నా మూడ్ మారిపోకముందే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇన్స్పెక్టర్ చెప్పగానే అరవింద్ చకచక అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. జయశ్రీ అరవింద్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి రాకపోవడంతో తనపై కోపం పెంచుకుంటూ ఉంటాడు అరవింద్. నేరుగా ఇంటికి వెళ్లి జయశ్రీ మోసం చేసిందని, కావాలనే ఇలా చేసి ఉంటుందని తల్లికి చెప్పడంతో తల్లి కూడా జయశ్రీ మీద కోపంగానే ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా జయశ్రీ కాలేజీకి వెళ్లడానికి సీనుని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకండి ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారు? నాకు చదువుకోవాలని ఉందని పెళ్లి చూపుల టైంలోనే మీకు చెప్పాను కదా. దానికి మీరు ఒప్పుకున్నారు కూడా. కాలేజ్లో జాయిన్ చేశారు. ఇప్పుడేమైంది? కాలేజ్కి పంపించకుండా ఇలా ఇంట్లో ఉంచితే ఎలా అండి? ప్లీజ్ అండి, నేను కాలేజ్కి వెళ్తాను. నువ్వు కాలేజ్కి వెళ్తావు సరే, ఒప్పుకుంటాను. కానీ ఒక్క షరతు. నేను రోజు నిన్ను కాలేజ్ దగ్గర దిగబెడతాను. నాకిష్టమొచ్చినప్పుడు కాలేజీలోకి వస్తాను.
నువ్వు ఎవరితో మాట్లాడినట్టు తెలిసినా కనిపించినా నిన్ను వెంటనే కాలేజ్ మానిపించేస్తాను, సరేనా? మీకు నా మీద అనుమానం మొదలైంది. దీనికి కారణమేంటో నాకు తెలీదు. కానీ ఈ కొద్ది రోజుల్లోనే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. పెళ్లైన కొత్తలో మీరిలా లేరు. అంటే అప్పుడు నటించారా లేక ఇప్పుడు నటిస్తున్నారా? నిజమేంటో నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యి నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదులే. ముందు ఈ పని కానివ్వు. అని చికెన్ పకోడీ ప్లేట్ తన చేతిలో పెట్టి కస్టమర్స్కి ఇవ్వమని చెబుతాడు. రాత్రి సమయమవుతుండగా రిషి నేరుగా ఆ పకోడీ బండి దగ్గరకొచ్చి జయ పక్కన నిల్చొని, ఆయ్ జయ, ఏంటి ఈ మధ్య కాలేజ్కి రావడం లేదు? అని అనగానే అప్పటి వరకు రిషిని గమనించని జయ అతని మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జయ, నీతోనే మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలేజ్కి రావటం లేదేంటి? ఏదైనా ప్రాబ్లమా? నిజంగానే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. రేయ్, ఎవడ్రా నువ్వు? నేను కాలేజ్కి రాకపోతే నీకేంటి ప్రాబ్లం? వచ్చిన పని చూసుకొని వచ్చిన దారే వెళ్తే మంచిది అని ఒక్కసారిగా అరిచేసరికి రిషికి అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టుపక్కల వాళ్ల ముందు పరువు పోయినట్టుగా అనిపించి వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన సీను మాత్రం జయ దగ్గరకొచ్చి, ఎవడేవాడు అంత దగ్గరగా నిల్చొని మాట్లాడుతున్నాడు? కొంపదీసి కాలేజ్కి వెళ్లిన ఈ కొద్ది రోజుల్లోనే కుర్రాన్ని పట్టేశావా? వాడికోసమే కాలేజ్కి వెళ్తానని గోల పెట్టేస్తున్నావా? చెప్పవే, చెప్పు, ఏంటి సంగతి? అసలు మీ ఇద్దరి మధ్య విషయం చాలా ముందు వెళ్తున్నట్టుందే. ఏచీ ఆపండి మీ అనుమానపు మాటలు. అతనెవరూ కూడా నాకు సరిగ్గా తెలీదు. నాకు చదువుకోవడం ఇష్టం కాబట్టి కాలేజ్కి వెళ్లాలని అనుకుంటున్నాను. కస్టమర్లున్నారు, వాళ్ల పని చూడండి ముందు అని చెప్పి జయ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తరువాత రోజు నుంచి సీను జయని కాలేజ్లో దిగబెట్టడం, సాయంత్రం కాలేజ్ నుంచి తీసుకుని రావటం చేసేవాడు. జయ కూడా ఎవ్వరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాలేజ్ అవ్వగానే నేరుగా చికెన్ పకోడీ బండి దగ్గరికి వెళ్లి రాత్రి వరకు అక్కడే పనిచేసి ఇంటికి వెళ్తూ ఉండేది. జయ చికెన్ పకోడీ బండి దగ్గర అంతలా అవమానించినందుకు రిషి కూడా జయతో మాట్లాడ్డానికి ధైర్యం చేయలేదు. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు జయ కాలేజ్ ఫీజు గురించి సీనుకి చెబుతుంది. ఏమండి, ఈ 2 రోజుల్లో కాలేజ్లో ఫీజు కట్టాలండి. లేదంటే ఏంటి? కాలేజ్ నుంచి పంపించేస్తారు, లేదా ఎగ్జామ్స్ రాయనివ్వరు, అంతే కదా? రాయకు, మానే. నువ్వు కాలేజ్కి వెళ్లడమే నాకిష్టం లేదు. ఇంకా పైనుంచి డబ్బులు తగలబెట్టుకునే పనులు నేను చెయ్యను. రా, త్వరగా పని పూర్తి చేసుకుని బెడ్రూమ్లోకొచ్చాయి. అమ్మ పిల్లల గురించి అడుగుతుంది. ఇంకా లేట్ అయితే నా దగ్గర విషయం లేదనుకుంటారందరూ. సంవత్సరం తిరిగేలోపు పిల్లను పిల్లాడినో మా అమ్మ చేతిలో పెట్టామంటే చాలు. ఈ కాలేజీలన్నీ మానేసి ఈ పనిలో ఉంటే నీకు నాకు ఇద్దరికీ మంచిది, అర్థమైందా? త్వరగా వచ్చేయి అని సీను గదిలోకి వెళ్ళిపోతాడు. జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే జీవితం ఎందుకు తనతో ఇలా ఆడుకుంటుందో జయకి అర్థం కావటం లేదు. ఇంటి బయటకు వెళ్లి చెట్టు కింద కూర్చొని తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకిలా నా జీవితం రోజుకో రకంగా ఉంటుంది? ప్రతి క్షణం ఏదో కొత్త కోణం. చదువుకోవాలనే ఆశతోనే కదా నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడా చదువే లేదంటే? అందరమ్మాయిలు నాలానే జీవితాన్ని ఎన్ని ఆశలతో, కోరికలతో, ఊహలతో మొదలు పెడతారు కావచ్చు. కాని చివరికి నాలానే ఏమీ చేయలేక భర్త చేతిలో కీలుబొమ్మలా మారిపోతారేమో. చేయడానికి మన చేతిలో ఏమీ లేనప్పుడు జీవితానికి తల వంచి జరుగుతున్నది జరగనివ్వడమే అని అనుకుంటూ జయ లేచి నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసేసింది. మీకు కనిపిస్తున్న ఈ చీకటే నా మనసు. ఇంతకు మించి నా జీవితంలో ఏమీ లేదు, శూన్యం తప్ప. ఇప్పటికింకా నా కథ పూర్తవలేదు. చెప్పడానికి చాలానే ఉంది, కానీ బాగా అలసిపోయాను. పడుకుంటాను. మీరు నాకు సపోర్ట్గా ఉన్నారని తెలియచేయాలనుకుంటే నల్లని ఒక హార్ట్ సింబల్ కామెంట్లో పెట్టండి. లేదంటే మీకనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి.